నిన్నటి రోజున మాజీ మంత్రివర్యులు మాట్లాడుతూ నా గురించి జట్లపాలెంలో నీకు ఎన్నో రకాలుగా నేను రాజకీయంగా అవకాశం కల్పించాను, ఈరోజు పదవి కోసం పార్టీ మారి అవాకులు చవాకులు పేలుతున్నావు అని అన్నారు. నేను ఆ మాజీ మంత్రివర్యులకి కొట్టు సత్యనారాయణ గారు, ఆ మాజీ మంత్రివర్యులకి నేను ఒకటే చెబుతున్నా, నేను 20 సంవత్సరాల నుంచి జట్లపాలెం గ్రామంలో రాజకీయాల్లో కొనసాగుతున్నాను. మీరు జట్లపాలెం గ్రామానికి వచ్చిన ప్రతిసారి నియోజకవర్గంలో ఏ గ్రామంలోనో చేయని విధంగా ఘనస్వాగతం పలికి మీకు పేరు ప్రతిష్టలు తెచ్చేలా చేసిన వ్యక్తిని. 20 సంవత్సరాల పాటు ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి మీకు స్వాగతాలు పలికిన వ్యక్తిని. మీరు నాకు ఎంపీపీ పదవి ఇస్తానన్న మాట ఇచ్చి మాట తప్పిన విషయం వాస్తవం కాదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. తీరా ఆ పదవి ఇచ్చే టయానికి మీరు మమ్మల్ని అవమానించే విధంగా మీ కులంలో ఎంతమంది ఉన్నారని అవహేళన చేసినది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నాను. నేను గడిచిన 20 సంవత్సరాల్లో జట్లపాలెం గ్రామంలో 6 స్థానిక సంస్థల ఎలక్షన్లు చేశాను. ఒక్క రూపాయినా ఏ రోజైనా నేను మీ దగ్గర తీసుకున్నానా అని అడుగుతున్నాను. నిస్వార్థంగా నేను జట్లపాలెం గ్రామంలో ప్రజలు పనిచేశాను కాబట్టే నాకు, నా కుటుంబానికి, నా మద్దతుదారులకు అవకాశం ఇచ్చారు రాజకీయంగా. మీరు ఏ రోజైనా సరే జట్లపాలెం గ్రామంలో నాకు స్థానిక సంస్థల్లో అవకాశం ఇవ్వబట్టే మీకు పేరు ప్రతిష్టలు తీసుకొచ్చాను ఆ గ్రామానికి, ఆ గ్రామం ద్వారా మీకు. అలాగే నాకు డబ్బులు సంపాదించుకునే అవకాశం కూడా కల్పించానని కూడా నిన్న మీరు అన్నారు. నాకు ఏ రకంగా అవకాశం ఇచ్చారో మీరు చెప్పాలి. నేను గడిచిన 20 సంవత్సరాల్లో ఒక్క సిమెంట్ రోడ్డు తప్పనించి ఏ రోజు నేను ఏ కాంట్రాక్టు నేను చేయలేదు. ఆ సిమెంట్ రోడ్డు కరోనా టైంలో చేస్తే ఆ కరోనా వల్ల బిల్లులు లేట్ అయి ఆర్థికంగా నష్టపోయాను నేను. అలాగే నా కులం గురించి తక్కువగా మాట్లాడారు. నా కులం నన్ను అసహించుందని అడిగారు. నా కులం ఎందుకు అసహించుకుంటుంది? నేను జట్లపాలెం గ్రామంలో నా కులానికి కానీ లేకపోతే జట్లపాలెం ప్రజలకు కానీ ఎక్కడైనా ఎవరైనా బిల్డింగ్ కట్టుకుంటే నేను ఏమైనా కమిషన్లు తీసుకున్నానా? లేదన్నా ఏదైనా షాపింగ్ కట్టుకుంటే నేను ఏదైనా డబ్బులు తీసుకున్నానా? లేకపోతే ఎవరి దగ్గరైనా నేను దందాలు చేశానా? అలా చేసిన వాళ్ళకే కులం అసహించుకుంటుందన్న మాట మీరు అన్నారు, కానీ మాకు అది వర్తించదు. అలా ఎవరు చేశారో వాళ్ళకి అది వర్తిస్తుంది. ఆ విషయాన్ని గౌరవ మంత్రివర్యులు ఆలోచించమని కూడా నేను చెబుతున్నాను. అలాగే రాజకీయ ఊసరవెల్లి అని అంటున్నారు. రాజకీయ ఊసరవెల్లి అంటే ఏంటండి? 4 పార్టీలు మారి 4 జెండాలు రాజకీయ పరిభాషలో 4 పార్టీలు మారి నా జెండాలు మారిన వాళ్ళే రాజకీయ ఊసరవెల్లి అంటారు. కాంగ్రెస్ పార్టీలో ఎంపీటీసీ చేశాను. 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తోటగోపి గారి సమక్షంలో జాయిన్ అయ్యి మొన్నటిదాకా ఆ పార్టీలో పనిచేశాను. 2014లో వ్యక్తి కోసం నేను పనిచేయాల, పార్టీ ఆదేశించింది, తోటగోపి గారికి పనిచేశాను. 2016లో మీరు పార్టీలో జాయిన్ అయ్యారు,
2019లో మీకు పనిచేశాను. కాబట్టి మీరు నన్ను అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు. ఏ రోజైనా సరే రాజకీయ ఊసర వెళ్ళంటే నాది కాదు, మీది. నేను ఒక పార్టీనికే పనిచేశాను, ఆ పార్టీలో ఉన్నాను. మీ విధానాలు నచ్చక మీరు అవమానపరచడం, మీ దగ్గర అవమానపరిచి వల్ల నేను ఈరోజు పార్టీ మారాను, మీ అవమానాలు భరించలేక. అలాగే మన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు కార్యకర్తల సంక్షేమం కోసం నిరంతరము పనిచేస్తున్న వ్యక్తి. మీరు ఏ రోజు కార్యకర్త సంక్షేమం కోసం పనిచేశారు? ఏ రోజు ఆపదలు ఉంటే కార్యకర్త కోసం మీరు 10 రూపాయలు వెచ్చిచ్చారు? మీరు మాట్లాడే మాటలు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగుంటాయి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకోలాగుంటాయి. దయచేసి ఇలాంటి అవాస్తవమైన మాటలు మాట్లాడి నియోజకవర్గ ప్రజల ముందు పలచన అవ్వద్దని కూడా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా తాడేపల్లిగూడెం నియోజకవర్గం మాజీ మంత్రి కొట్టి సత్యనారాయణ గారు, మేము గౌరవంగానే మాట్లాడుతున్నాం. ఆయన నిన్న ఏదో విస్తృతస్థాయి సమావేశంలో ఏదో మాట్లాడుతున్నారు. మాది నెత్తి మీద పావలా పెడితే పనిచేయని వాళ్ళతో ప్రెస్ మీట్ పెడుతున్నారు. సార్, మాది చిన్న స్థాయే. ఇక్కడ ఏంటంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారి దగ్గర ఉండే మనుషులందరూ కూడా సామాన్య కార్యకర్తలు, సామాన్య నాయకులే. ఎవరికి ఆస్తులు పాస్తులు మేము ఇంతే, మేము సామాన్యమే, మేము పావలా పని చేయకుండా మా ఆస్తులు ఇంతే. మా ఆస్తుల మీద స్థాయి చిన్న స్థాయే. ఇక్కడ ఉండేదంతా చిన్న స్థాయిలో ఆయనతో ఉండేది. కబ్జాదారులు, కమిషన్దారులు, రౌడీ షీటర్లో ఇలాంటి వాళ్ళు ఏం లేరు. మీరు ఎవరెవరితో కార్యకర్తలతోని పలానా ఒక వార్డులో ఒక మనిషిని అడ్డం పెట్టుకుని మీరు కాంట్రాక్టులన్నీ మీరే పుచ్చుకుని మీరే కమిషన్లు తీసుకుని కాంట్రాక్టులదారి దగ్గర డబ్బులు దందాలు చేసిన వ్యక్తులు, మీరు అడ్డం ఉండి చేసిన వ్యక్తులు మీరు. కాబట్టి మాది చిన్న స్థాయే. మాతో మాట్లాడుతుంటే మాకు కూడా మీరు అన్యాయం చేసే విధంగా కార్యకర్తలు ఉన్నారు కాబట్టే మీ దగ్గర నుంచి అందరూ బయటకు వస్తున్నారు. విలువ లేని చోట ఉండలేక బయటకు వస్తున్నారు. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఇలాగే మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇలాగే ఉంటారు. ఆయన దగ్గర ఉన్న వాళ్ళు కూడా కార్యకర్తలు ఇలాగే ఉంటారు. కాబట్టి ఆయన కోసం, ఆయన వ్యక్తిత్వం కోసం మేము జనసేన పార్టీలో పనిచేస్తున్నాం. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు, ఇంకా మీరు మంత్రి అనుకుంటున్నారో మాట్లాడేటప్పుడు. కాదండి, మీరు మాజీ. ఇంకెప్పుడు తాడేపల్లిగూడెంలో మళ్ళీ మీరు నెగ్గాలంటే అసలు అవ్వదు, అసంభవం. ప్రజలు మొన్న మీరు అదే అంటున్నాను, మీరు ఏదో పనులు చేసాను, దేవాలయాలు కట్టించాను అంటున్నారు. కట్టేస్తే ప్రజలు ఎందుకు ఓటేయలేదండి? ఒక్కసారి ఆలోచించి, మీకు ఎందుకు ఓటేయలేదు? మీరు గుళ్ళు కట్టించాను, గోపురం కట్టించాను, అన్నవరం ప్రసాదం తెప్పించాను అంటున్నారు. మరి వీళ్ళందరూ మీకు ఎందుకు ఓట్లేదు? మిమ్మల్ని పక్కన ఎందుకు పెట్టారు? 7 సార్లు పోటీ చేస్తే మిమ్మల్ని 2 సార్లు ఎందుకు ఎన్నుకున్నారు? అది కూడా మేము చెప్తాం. వైఎస్ రాజశేఖర రెడ్డి అనే ఆయన వల్ల ఒకసారి, రెండోసారి జగన్ గారి వల్ల. మీరు వ్యక్తిగతంగా ఎక్కడ నెగ్గలా, గాల్లో వచ్చారు. కాబట్టి ప్రజలు అందుకే మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు. తాడేపల్లిగూడెంకి చేస్తే మిమ్మల్ని మళ్ళీ ఎమ్మెల్యేని చేస్తారు కదా, ఎందుకు చేయలేదు? మీరు పని చేయలేదు కాబట్టి పక్కన పెట్టారు. ఇంకా మీరు ఆ భ్రమలో ఉంటున్నారు. మీ పక్కన కూర్చున్న వాళ్ళు కూడా అలాగే మీకు స్క్రిప్ట్ ఎత్తినట్టున్నారు. ఏదో బలుసులమ్మ తల్లి గుడి గురించి మాట్లాడారు. వాళ్ళ అసంఘ కార్యక్రమాలు, మీరు ఇప్పుడున్న వ్యక్తులు, అప్పుడు శ్రీను గారు ఎట్టిన వ్యక్తులు ఇప్పుడు ఒకటే. అక్కడ ఉన్న గుడికి వచ్చిన ప్రజలను అడగండి. మీరు ఒక్కళ్ళు కూడా ఎవరైనా రాంగ్ చెప్తే వాళ్ళ మీద వెంటనే శ్రీను గారు యాక్షన్ తీసుకుంటారు. ఆ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అనేది ప్రజలందరికీ తెలుసు. మీరు అసంగా అక్కడ ఉన్న మిత్రబృందం, అంజుబాబు గారి మిత్రబృందం ఎలా పనిచేస్తుంది బలుసులమ్మ గుడికి అనేది అక్కడ ప్రజలందరికీ తెలుసు. మీరు ఒక్కరు ఏదో డబ్బు కొట్టేసుకుంటే కుదరదో. అక్కడ అడగండి. బలుసులమ్మ తల్లి గుడికి వెళ్ళి పూర్వవైపు ఎలా ఉంది, అప్పుడు ఇప్పుడు ఎలా ఉంది? మీరు ఏం చేశారు? 4 కోట్లన్నర బలుసులమ్మ గుడికి ఇచ్చానన్నారు. అందులో మీ కమిషన్ ఎంతండి? 4 కోట్లన్నర ఇచ్చారు. అందులో మీ కమిషన్ ఎంత? అవి కూడా మీకే. అంటే ఆ కమిషన్ కోసం మీ మనుషులు ఎట్టుకుని పనులకు ఇచ్చారు తప్ప మీరు సొంతంగా దేవాదేవులను చాలా, అలా అయితే మాణిక్యాలరావు గారు చాలా తీసుకొచ్చారు. అందులో మీరు 2 తీసుకొచ్చారా? ఎంతవరకు డెవలప్ చేశారో మాణిక్యాలరావు గారు మీరు చూసుకుందామండి. చూసుకోండి. మీరెంత దేవాదేవ నిధులు తెచ్చారు, మాణిక్యాలరావు గారు ఎంత తెచ్చారా? ఏం తేలేదండి. మీరు చెప్పుకుంటున్నారు అంతే. 1-2 గుళ్ళు తప్ప వాటికి కూడా అందులో కమిషన్లో 4 కోట్ల బలుసులమ్మ గుడి ఇచ్చిన దాంట్లో ఎంత కమిషన్ ఉంది?
అనేది కూడా మీరు ఆలోచన చేయండి. అక్కడ ఉన్న మిత్ర బృందం ఎంత బాగా వర్క్ చేస్తున్నారో ఎమ్మెల్యే గారికి తెలుసు. మీరు ఏదో చెప్పారని కాదు, ఏం జరిగినా అక్కడ ప్రజలే అక్కడ చెప్తారు. అన్నదానానికి వచ్చేవాళ్ళు ఏ రోజు కూడా ఏ వారం కూడా అన్నదానం ఆగకుండా బలుసం తల్లి గుడి కాడ వాళ్ళ అంజిబాబు మిత్ర బృందం అందరూ కూడా పనిచేస్తున్నారు అక్కడ దేవుడికి. వాళ్ళ ఫ్యామిలీ కోసం అడగండి. అసంఘ కార్యక్రమాల వాళ్ళ ఫ్యామిలీ కోసం తెలుసండి మీకు. వాళ్ళు చేసే గుడి మెయింటైన్ చేసేవాళ్ళు వాళ్ళ కోసం ఆ పాతుర్లు అడగండి. ఏదో మీ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారంటే అసంఘ కార్యక్రమాలని. అసలు గుళ్ళు ఆ మాటలు మాట్లాడతారా గుడి కాడ? గుళ్ళ కోసం గుడి పనిచేసే వాళ్ళ కోసం అంటే మీ నోటి నుండి ఇయ్యే. కాబట్టి మీరు ఆలోచన చేసి మాట్లాడండి. ఏదో వచ్చింది మాట్లాడేస్తున్నారు. ఏదో ఎంపీటీసీ గారిని మీరు కులం కోసం మాట్లాడారు, కులంలో చెడబుట్టారని. యాదవుల కులం పెంటమాళ్ళలో మండలంలో తక్కువ ఉన్నారని మీరు ఇవ్వడం మానేశారు. అంటే మీరు కులం చూసి కార్యకర్తలకు ఇస్తారు. జనసేన పార్టీలో అలా ఉండదు. టౌన్ ప్రెసిడెంట్ గారు అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ క్యాస్ట్ అని మాది చూడండి, పదవులు ఇచ్చేటప్పుడు కూడా అందరికి సమాన నాయకత్వం చేస్తారు. ఇక్కడ కులం లేదు. పవన్ కళ్యాణ్ గారు కులం చూసి ఇస్తున్నారండి సొంత డబ్బులు. అలాగే బొలిశెట్టి సీని గారు కూడా జోబుల డబ్బులు కులాన్ని చూసి ఇస్తున్నారా? మీరు ఎప్పుడైనా జోబుల డబ్బులు ఒక్క 10,000 తీసింది ఒక్కలనే చెప్తే మీ పార్టీ కార్యకర్తలు మేము అందరూ సలాం కొడతాం మీకు. ఎప్పుడైనా జోబులు 10,000 ఇంటికి వచ్చిన వాళ్ళకే లేదా గుడికి కానీ ఇచ్చిన దాఖలు ఏమైనా ఉన్నాయా? గవర్నమెంట్ డబ్బులు ఇచ్చారు. మీ డబ్బులు ఎక్కడ ఇచ్చారు? మీ సొంత రూపాయలు ఎక్కడ ఇచ్చారు? ఒక్కటి చూపించండి. నేను తలంచి నమస్తే పెడతాను. మీ సొంత డబ్బులు ఎవరికైనా ఇచ్చుంటే నియోజకవర్గ ప్రజలకి ఇవ్వకుండా మీరేదో చేసేసాను అందుకే నేను పక్కన పెట్టారు మిమ్మల్ని. అందుకే పక్కన పెట్టారు. కులాల కోసం మాట్లాడకండి. నేను యాదవులనే, ఈయన యాదవులే. యాదవుల కులంలో ఆయనకి మంచి పేరుంది. మీ వల్ల కాదు. ఈరోజు ఇక్కడ తీసుకుంది మిమ్మల్ని చూసి కాదు, వైసీపీ పార్టీ అని కాదు. ఆయన గ్రామానికి ఎంతవరకు చేశారో ఒక కమిట్మెంట్తో ఉంటారు. ఏదైనా నమ్ముకుంటే అని ఆ కమిట్మెంట్ని చూసి మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన్ని హక్కుని చేర్చుకున్నారు. పదవులకు వస్తాయి కానీ డబ్బులు తీసుకుని కులాలు చూసుకుని ఎవరు మా ఎమ్మెల్యే గారు, మా పవన్ కళ్యాణ్ గారు అయినా సరే. ఇంకోటి మాట్లాడారు మొన్న బొద్దాని సీని గారు. ఏం మాట్లాడారు? గౌరవించండి, మాజీ మంత్రి చేశారు, డిప్యూటీ సీఎం చేశారు అంటున్నారు. నిన్న కొట్టు సత్యనారాయణ గారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు అని మాట్లాడారు. ఇదా మీ సంస్కారం? ఇదా మీ సంస్కారం? మీరు మాట్లాడేప్పుడు గారు ఎక్కడైనా అన్నారా? అంటే మిమ్మల్ని మేము గౌరవించాలి. మీరు సీఎం గారిని గౌరవించరు, డిప్యూటీ సీఎం గారిని గౌరవించరు. మీకు మర్యాద మాట్లాడటానికైనా అర్థం పర్థం ఉండాలి. మేము సామాన్య కార్యకర్తలమే. మేము ఇంతే. మాకు ఏదనిపిస్తే, మా మనసుకు ఏదనిపిస్తే అదే చేస్తాం. మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏం చెప్తే అది మంచి అయితే మంచిగా చేస్తాం. చెడు ఎప్పుడు ఎవరికి చేయలే. మీరు ఎవరైనా మీ దగ్గరికి ప్యాకెట్లో పోయేవని కానీ లేదా కోడి పందాల్లో పోయో కానీ ఒక్కరిని ఇక్కడ చూపించండి బాధితుల్ని. అందరూ కూడా ఎవరి కాళ్ళు పనులు చేయించుకుంటూ ఇల్లు కట్టుకోమంటే కట్టుకుంటున్నారు, పైన స్టేర్ వేసుకోమంటే వేసుకోమంటున్నారు. ఎవరైనా వస్తే మిమ్మల్ని డబ్బులు అడిగితే నాకు చెప్పండి అని ఫోన్ నెంబర్ ఇచ్చే సత్తా మీ దగ్గర ఉందా? ఎవరైనా పైన స్టేర్ వేసుకుంటే, ఎవరైనా అధికారులు వచ్చి డబ్బులు అడిగితే నాకు ఫోన్ చేయండి అనే నెంబర్ ఇచ్చే ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? లేరు. అది కేవలం అది ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికే దక్కింది. ₹1 కరప్షన్ చేయకుండా ఈ 5 సంవత్సరాలు తాడేపల్లిగూడని అభివృద్ధి చేసి మళ్ళీ ఓటు అడుగుతానికి వెళ్తాం. చూసుకోండి. మీరు ఎవరైనా సవాల్ ఇస్తే చూసుకోండి. మేము అన్నీ చేసే తాడేపల్లిగూడ నియోజకవర్గ ప్రజల దగ్గరికి మేము ఓటు అడుగుతానికి వెళ్తాం. చూసుకోండి. మేము అన్నీ చేసి మా ఎమ్మెల్యే గారు చేసిన పనులు చూసే మేమందరం ఎదురుకి వెళ్తాం తప్ప మేము ఓటు అడుగుతానికి వెళ్ళాం. ఆయన చేసే అభివృద్ధి చూసే ఆయనకు ఓటేస్తారు, ఆయన చేసిన పని చూసే ఓటేస్తారు. అది మిమ్మల్ని పక్కన ఎందుకు పెట్టారనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఏదైతే నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మరి విస్తృత స్థాయి సమావేశం మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ గారు అలాగే వైసీపీ నాయకులు పెట్టడం జరిగింది. ఆ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ ఆయన చాలా అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది. ఆయన గుర్తుపెట్టుకోవాలి, సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో 2019లో
మరి రాష్ట్రానికి ఏదో చేస్తానని చెప్పి 420 వ్యక్తి సీఎం అయ్యాడు. అలాగే మీరు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా మరి ఆ గాలిలో గెలిచి మరి ఎవరైతే అవినీతి మయమయ్యారో, అవినీతి తిమ్మింగాలు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా మంత్రి పదవులు ఇచ్చిన ఘనత మరి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిది. ఎందుకంటే ఎంత అవినీతి చేస్తే అంత మంచి వ్యక్తి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మెచ్చుకునేవే కాబట్టే మీలాంటి వాళ్ళందరికీ కూడా మంత్రి పదవులు ఇచ్చారు. మంత్రులు దాచుకుని తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఎంత ఇచ్చారని మీ అందరికీ తెలుసున్న విషయం. ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి అక్కడ కులాల వారీగా మరి కార్పొరేషన్లను పెట్టి బీసీలని ఎడదీశారు. దాంట్లో భాగంగా మీరు ఈరోజు కూడా బీసీ కులాలను అవమానపరిచే విధంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. మీరు ఎన్ని దోచారో ఏంటనేది ప్రజలందరికీ తెలిసిందే. ప్రజలే ఎలక్షన్ ముందు జనసేన పార్టీ ఆఫీస్కి, తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి, బీజేపీ ఆఫీస్కి మరి మీరు ఏదైతే ఎవరెవరి దగ్గర దోచుకున్నారో అదంతా వచ్చి లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్ ప్రజల్లో కూడా వెళ్ళింది. ప్రజలు స్వచ్ఛందంగా పంచిపెట్టారు అందరికీ. ఎవరెవరి దగ్గర తీసుకున్నారో వెనక్కి ఇచ్చేస్తానని మీరు చెప్తున్నారు. ఆ లిస్ట్ మీ దగ్గర ఉంది కదా, ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని కేకేసి మీ అమౌంట్ ఇచ్చేయండి. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో మేము అందరం కూడా మరి అందరికీ తెలియజేశాం. వాళ్ళు వచ్చి మాకు చెప్పడం, లేకపోతే వాళ్ళు రాకపోతే మాకు తెలియదు. ఈరోజు కూడా ఆ లిస్ట్ ఉంది, మళ్ళీ పంపించమంటే మేము పంపిస్తాం. మీరు ఆలోచించండి. ఏదో ఎవరి దగ్గర తీసుకున్నానో ఇచ్చేస్తానని చెప్తున్నారు కదా, మీరు ఇచ్చేసే ఉంటే మళ్ళీ ప్రెస్కే మేము అందరికీ లిస్ట్ ఇస్తాం. ఆ లిస్ట్ మీరు మరి తీసుకుని వాళ్ళందరినీ కేకేసి నీ బాధితులు ఏదైతే కేటాక్స్ ఉన్న బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఇచ్చేయండి. ఇస్తే మేము అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తాం. మీరు ఈ రోజున మున్సిపల్ దాని గురించి మాట్లాడుతూ ఏదైతే ఆశీ పాటల గురించి మాట్లాడారు, ఏదో ఎమ్మెల్యే గారు మరి మున్సిపాలిటీ అధికారులు మరి తక్కువ టెండర్ కేసేసి జరిగిందని చెప్పి 2019 నుంచి మొన్న టెండర్ వేసేదాకా కూడా మీరు చూడండి. మీరు ₹1 కోటి టెండర్ పెట్టేవారు, 1,10,00,000, 90,00,000, 19, 20, 21, 22, 23, 20 ఇవన్నీ కూడా ఆర్టీ చట్టం ద్వారా వస్తుంది, లేదా మీరు మున్సిపల్ అభ్యర్థి దగ్గరికి వెళ్ళి తీసుకుని వస్తుంది. ₹1 పాట పాడినప్పుడు ₹1 కట్టించాలి కదా. అక్కడ 25 లక్షలు, 30 లక్షలు, 35 లక్షలు మీరు కట్టింది. అక్కడ కనమ డబ్బులు ఏమైపోయినాయి? ఇవాళ తీసుకురండి అవి బయటికి. నువ్వు మంత్రి ఉన్నా అన్నావు, ఎమ్మెల్యే చేశాను అన్నావు, మరి మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మీరు అది బయట పెట్టండి ఒకసారి. ₹1 పాట పాడారు, మున్సిపాలిటీకి కట్టాలి, ₹1 కట్టేహారా? ఇవాళ బయట పెట్టండి. 25 లక్షలు, 35 లక్షలు, 40 లక్షల లోపు కట్టి డిఫాల్టర్ అయిపోయి ఈరోజు మున్సిపల్ వ్యవస్థనే అస్తవ్యస్తంగా చేసిన ఘనత మీది, కొట్టు సత్యనారాయణ గారిది. గుర్తుపెట్టుకోండి. మీరు మీ నాయకులు ఏదైతే కొంతమంది నాయకులు వెధవలు మాట్లాడుతున్నారు అవినీతి గురించి, బొలిశెట్టి శ్రీనివాస్ గారి దగ్గర పనిచేసే వ్యక్తి ఎవరైనా సరే నీతి నిజాయితీగా ధైర్యంగా దమ్ముగా మాట్లాడే వ్యక్తులు. చాలామంది చెవులు గుల్లుకుంటున్నారు, ఎవరెవరి దగ్గర డబ్బులు వసూలు చేశారన్నారు. సమాధానాలు చెప్తాం వినండి. బొలిశెట్టి శ్రీనివాస్ గారి దగ్గర పనిచేసే వ్యక్తి ఎవరైనా సరే సొంత డబ్బులతోటి 2019లో ఆయన జనసేన పార్టీ జాయిన్ అయిన కాడి నుంచి ప్రతి రూపాయి ఎవరికాళ్ళు ఖర్చు పెట్టుకుని సొంతంగా పెట్రోల్ కొట్టించుకుని తిరిగిన నాయకులు, జనసేన నాయకులు, వీర మహిళలు పనులు మానేసి కూడా, అంటే మీరు కింద స్థాయి వ్యక్తులు సరిపోరని చెప్తున్నారు కాబట్టి చెప్తున్నా. కింద స్థాయి నుంచి వ్యక్తులు ఏం చేశారనేదే రాష్ట్రంలో జనసేన పార్టీ రెపరెపలాడేకి చేశారు. అంటే కింద స్థాయి వ్యక్తులు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అనే దానికి నిదర్శనం 2024 గుర్తుపెట్టుకోండి. ఏ నాయకులు కనుక చెప్పేది అదే. ఏదైతే డిఫాల్టర్ అయిపోయి 5 సంవత్సరాలు నీలో కట్టలేదు. ఎందుకు కట్టలేదు అంటే కనమా డబ్బులు నీకు వెళ్ళిపోయినాయా? మున్సిపల్ కమిషనర్ తీసుకున్నాడా? అధికారులు తీసుకున్నారా? మీ నాయకులు తీసుకున్నారా? ఈ రోజున ఏదైతే ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు అయిందారు మున్సిపల్ ఆఫీసులో కూర్చోబెట్టి ఏ వ్యక్తి అయినా అవినీతి చేస్తే ధైర్యంగా వచ్చి చెప్పమన్నారు. మాట్లాడించి ఈ టెండరు సుమారు 4 రోజులు అందరికీ కూడా ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో ఆ కాంట్రాక్టుల దగ్గరికి మున్సిపల్ సిబ్బందిని పంపించి సంతకాలు పెట్టించి కాంట్రాక్టర్ ఇవాళ టెండర్ వేస్తున్నాం రండి అని చెప్పి సోషల్ మీడియా ద్వారా కానీ, ప్రెస్ ద్వారా కానీ, పత్రికల ద్వారా కానీ, మైక్ అనౌన్స్మెంట్ల ద్వారా కానీ 4 రోజులు సుమారు చేయడం జరిగింది. అప్పుడు మీ కళ్ళైనా పోయినాయా?
చెవిలేని నేను వినపడలేదా? మరి ఎందుకు టెండర్లు వేసినప్పుడు కొంతమంది నాయకులు మాట్లాడారు, తక్కువ కేసేసారు అన్నప్పుడు మీరు టెండర్లో కూర్చోవచ్చు కదా. పాడదాకా ఎవడు రాలే 4 రోజులు. అంటే మీలో ఎగదెబ్బేస్తామంటే ఎమ్మెల్యే బొత్స శ్రీనివాసు ఊరుకోడు కాబట్టి నీతి నిజాయితీగా ఉంటేనే ఉంచుతాడు, లేదంటే ఉరి తీసేస్తాడు. మా ఎమ్మెల్యే అటువంటి వ్యక్తి. అర్థం చేసుకోండి మీరు. ఈ రోజున అదే పాట రౌతు శ్రీనివాసు 52 లక్షలకే పాట పాడడం జరిగింది. టెండర్లు వేసి 2 టెండర్లు వేశారు. 2 టెండర్లో రౌతు శ్రీనివాస్ గారు 52 లక్షలు పాడారు. తర్వాత జిఎస్టీ, శానిటరీ సుమారు పాట టెండర్ అయిన తర్వాత వెంటనే స్పాట్ క్యాష్ కమిషనర్ గారు అక్కడ 20 లక్షలు కట్టించుకున్నారు. అక్కడ తర్వాత 50 లక్షలు ఏదైతే వాళ్ళ నివాసం ఉందో అది అక్కడ కట్టించుకుని ఆయన టెండర్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు కూడా 9 చెక్కులు తీసుకున్నారు ఆయన. ఒక్కో చెక్కు 4,18,000 రూపాయలు. సారీ, 4,14,000 రూపాయలు. ఇదిగో టెండర్. ప్రతి నెల కట్టే రసీదు ఇది, మున్సిపాలిటీ రసీదు. ఇప్పుడు 3వ నెల, ఏ నెల 10వ తారీఖు లోపల అక్కడ కట్టాలి. నాయకులు మీరుకే చెప్తున్నా, అర్థం చేసుకోండి. అంటే జనసేన పార్టీలో పాడిన వ్యక్తి ఎవరో ఉంటే వాళ్ళ మీద అవాకు చవాకులు మాట్లాడే నాయకులు అందరికీ చెప్తున్నా, 4,18,000 10వ తారీఖు లోపల కట్టేయాలి అక్కడ. లేదా ఏదైతే చెక్ ఇచ్చామో ఆ చెక్కు బౌన్స్ అవుతుంది. ఇప్పుడు 3 నెలల నుంచి ఇదే కంటిన్యూగా కడుతున్నారు. ఇవాళ చాలామంది నాయకులు ఆశీల పాటల్లో డబ్బులు మరి కట్టడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నా ఈ డబ్బులు మట్టి కట్టేయాలి మున్సిపాలిటీ. మా ఎమ్మెల్యే నిదర్శనం ఇది. ఎందుకంటే అటువంటి నీతి నిజాయితీ పాలన అందించే వ్యక్తి. అంతే తప్ప ఆశీ పాటల్లో డబ్బులు దోసేసుకున్నారో లేకపోతే ఏదో చేసేసారంటున్నారు కదా, దీనికి సమాధానం చెప్పండి. మున్సిపాలిటీ దగ్గర ఎంక్వైరీ చేయండి. 2019 నుంచి 2024 వరకు ఎంత పాటకి వెళ్ళింది, ఎన్ని డబ్బులు కట్టారు, ఆర్టీ చట్టం తెచ్చుకోండి మీరు. మేము 3 నెలలు అయింది. రౌతి శ్రీనివాస్ అన్న ఆయన ఎలా కడుతున్నాడో, ఏ నెల 10వ తారీఖు లాగా కట్టించుకుంటున్నారో, కట్టకపోతే చెక్ బౌన్స్లు అవుతాయో లేదనేది చెప్పడం అనేది. అంటే మా ఎమ్మెల్యే ప్రభుత్వానికి ఎలాగా ఆదాయం రావాలి, ఎలా ఉపయోగపడాలి అని ఒక ఆలోచనతో పనిచేసే వ్యక్తి మా ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్ గారు. కానీ మేమందరూ కూడా ఆయన కింద ఉన్న నాయకులు కానీ, వీరమహిళలు కానీ, జనసేన నాయకులు, మేము 10 మందికి ఉపయోగపడే వ్యక్తులు. మేము ఏ స్థాయి నుంచి వచ్చామో అందరికీ తెలుసు. కానీ ఇవాళ అవాకులు చవాకులు మాట్లాడే వాళ్ళకి అందరికీ ఇదే చెప్తున్నా. అప్పుడు మా బొత్స శ్రీనివాస్ గారు కూడా ఎలక్షన్ అవ్వకముందు కూడా అవినీతి నేను చేస్తే శివాలయంలో దీపం ఆర్పడానికి రా, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే అని చెప్పిన నాయకుడు మా బొత్స శ్రీనివాస్ గారు. నువ్వు ఎప్పుడైనా వచ్చావా? ఆ సవాలు ఎప్పుడైనా తీసుకున్నావా? ఇప్పటికీ ఆ సవాలు విసురుతున్నాం. ఆయనే కాదు, ఆయన కింద నాయకులుగా మేము విసురుతున్నాం. ఏ నాయకులైనా మరి మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉంటే అవినీతిగా మాట్లాడి రాజకీయంగా పాడు చేయాలని ఎదుగుదల తట్టుకోలేక మాట్లాడే వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, ఎవడైనా డబ్బులు తీసుకున్నారని తెలితే ఇలా ఎదురుగా కూర్చోబెట్టి మాట్లాడి, అంతే తప్ప నోటుకు వచ్చినట్టు మాట్లాడితే నాలుగు కోస్తామని చెప్పి కూడా మరీ తరపున జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నా. ఇంకొకసారి అవాకు చవాకులు చేస్తే మొన్న వచ్చిన ఓట్లు కాదు, ఎమ్మెల్యే సీటే రాదు నీకు, అది గుర్తుపెట్టుకో. కనవ నాయకులకు కూడా అదే చెప్తున్నా, బొత్స శ్రీనివాస్ గారి దగ్గర ఉన్న వాళ్ళు నీతి నిజాయితీగా ఉంటారు. అంతే తప్ప అవినీతి చేసినాడు ఏ రోజైనా సరే బయటకు వస్తాడో. ఏదైతే ఆయన బల్సులమ్మ తల్లి కానీ, అటు ముత్యాలమ్మ తల్లి కానీ, కనకదుర్గమ్మ ఉన్నారు కాబట్టి వీళ్ళ ఆశీస్సులతోటి మాది ఎప్పుడు కూడా రాష్ట్రంలో కానీ తాడేపల్లి నియోజకవర్గంలో మేము ప్రజలకు ఉపయోగపడేలాగా, ప్రజల కోసం నిరంతరం పనిచేసే వ్యక్తులుగా మేము ఉంటాం. ఎందుకంటే ఆ అదృష్టం అందరికీ రాదు, ఆ అదృష్టం మాకు వచ్చింది. మాకు మంచి ఎమ్మెల్యే దొరికాడు. బొత్స శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు ప్రజల్లోకి తిరిగి ప్రజల సమస్యలు చేస్తాం. రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా మేము పనిచేస్తున్నాం. ఇవాళ కులాలు ఎడదీస్తున్నావు, నువ్వు ఎడదీసావు, సీఎం జగన్మోహన్ రెడ్డి ఎడదీశాడు. మాకు కులాలు లేవు, ఒకటే కులం, జనసేన పార్టీ కులం, ఎన్డీఏ కూటమి కులం, మనందరం ఒకటే చెప్తారు మా ఎమ్మెల్యే గారు. కులాలు తీకండ్రా, ఉన్నవాడు లేనివాడు అనే మాటలు మాట్లాడడం జరిగింది. అది ఆలోచించుకుని మీరు ఒళ్ళు దగ్గర కట్టుకుని మాట్లాడాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, ఇక్కడికి విచ్చేసిన జనసేన నాయకులకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.